ప్రొఫైల్ లో ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి బుర్కా వేసుకున్న అమ్మాయి అటు తిరిగి ఉంది, బుర్కా వేసుకుంది, చేతిలో AK-47 ఉంది. వీళ్ళకి డౌట్ వచ్చింది, సైమా పేరుతో ఉన్న అకౌంట్ లో ఉన్న అమ్మాయి నా కూతురేనే. తండ్రికి డౌట్ వచ్చింది, పోలీసులకు చెప్పాడు. వాళ్ళ ఇంకో సోదరి, మూడో సోదరి కూడా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారని పోలీసులకు కొంచెం సమాచారం అయితే చెప్పింది. దీంతో పోలీసులు అప్పుడు మళ్ళీ దర్యాప్తు కొంచెం వేగంగా, ఇంకా వేగవంతమైంది అనమాట దర్యాప్తు. అట్లా చెప్పిన కదా, తీగలాగారు, డొంకంతా కదిలింది. అసలు ఇంత జరుగుతోందని పోలీసులే షాక్ అయ్యారు. సడన్ గా మిస్ అయిన ఇద్దరు కూడా, అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా మతం మారిపోయారు, ఇస్లాంలోకి మారిపోయినారు పూర్తిగా. ఎట్లా మరి వాళ్ళని కాపాడడం ఎట్లా, వెనక్కి తీసుకురావడం ఎట్లా? ఇంత కుట్ర ప్రకారం హిందూ బాలికలని మతం మారుస్తున్న ఆ ముఠాను ఎట్లా కనిపెట్టడం ఎట్లా అంటే తీవ్రత అర్థమైపోయింది ఆగ్రా పోలీసులకు. సైబర్ క్రైమ్ అట్లనే ATS కి అప్పగించారు కేసును, దర్యాప్తును. అయితే వాళ్ళిద్దరు కూడా తరచుగా కనెక్ట్ అయ్యే మైక్రో బ్లాగింగ్ సైట్ గురించి వాళ్ళ ఇంకో సోదరి చెప్పింది. మూడో అమ్మాయి, ముగ్గురు అక్క చెల్లెలు కదా వాళ్ళు, ఇద్దరు వెళ్ళిపోయారు, ఒక అమ్మాయి ఇంట్లో ఉంది కదా, అమ్మాయి చెప్పింది. దీంతో ఆ బ్లాగ్ లో పోలీసులు రివర్టీ అనే ఒక పేజీని గుర్తించారు దర్యాప్తు చేస్తూ. అది కోల్కతా కేంద్రంగా పనిచేస్తోంది. అమెరికా, కెనడా, దుబాయ్, లండన్ ఈ 4 దేశాలతో ఇంకా కమ్యూనికేషన్ ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. అంతేకాదు ఆ దేశాల్లో మొత్తం అంటే 15 రాష్ట్రాల్లో లావాదేవీలు జరుగుతున్నాయి, డబ్బు లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ 2 అంశాలు కూడా కేసులో అంటే ముందడుగు వేయడానికి తోడ్పడింది పోలీసులకు. అంటే ఎక్కడున్నారా ఇద్దరు అమ్మాయిలు, ఎక్కడున్నారు, ఏమయ్యారో తెలిసిందనమాట. మరి వాళ్ళని తీసుకురావడం ఎట్లా, కోల్కతాలో ఉన్నారని అర్థమైపోయింది వాళ్ళకి. పెద్ద సవాల్ అది వాళ్లకు. ఆ టీంలో ఉన్న మహిళా ఇన్స్పెక్టర్ ఆ గ్రూప్ లో చేరింది, రివర్టీ గ్రూప్ లో చేరి వ్యక్తిగతంగా వాళ్ళకు దగ్గరైంది. క్రమంగా దానికి చాలా రోజులు పట్టింది, కొన్ని రోజులు పట్టింది. 41 రోజులకు వాళ్ళు ఎక్కడున్నారో గుర్తించారు కదా. తర్వాత కనీసం 10-15 రోజులకి వాళ్ళకి కనెక్ట్ అవ్వగలిగింది. అప్పుడు తెలిసింది వాళ్ళకు ఎంత పెద్ద నెట్వర్క్ వాళ్ళకి అర్థమైంది.